ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. అర్జునం వందే జగదేక వీరం. మన గురుదేవులైనటువంటి గోపాలరెడ్డి గారు, అలాగే వేణు గారు, మరి మీకు వారు అందరూ కూడా పొదరిల్లు, గుడిగంటలు, అలాగే ప్రస్తుతం తీస్తున్నటువంటి మళ్ళీ సీరియల్లో మీకు అందరికీ కూడా సుపరిచితులే. అలాగే మన ఛానల్ నడుపుతున్నటువంటి చంద్రమౌళి గారు, మరి దత్తాత్రేయ గారు, వీరందరూ కూడా మీ అందరికీ కూడా ఉగాది పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి వారందరి తరపున, మరి నా తరపున మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, నరఘోష అనేటటువంటిది ఎంతవరకు మన జీవితాల్లో ప్రభావితం చేస్తుంది అనేటటువంటిది మనం చూద్దాం. ఒక ఫిజిక్స్లో మరి ఒక ప్రొఫెసర్గా మనం నరఘోషలు, ఈ యొక్క నరదిష్టులు, చేతబళ్ళు అనేటటువంటి వాటిని మనం ప్రోత్సహించాం. అయినప్పటికీ కూడా ఆధ్యాత్మికంగా, అలాగే పురాణాల్లో, మరి రామాయణంలో ముఖ్యంగా వీటి యొక్క ప్రస్తావన ఉంది. మైరావణుడు, ఈ యొక్క రావణాసురుడి యొక్క సోదరుడు, రామలక్ష్మణులు ఇద్దరిని తీసుకుపోయి పాతాళ లోకంలో చిన్న బొమ్మలుగా చేసి మరి వాళ్ళని బంధించి వాళ్ళిద్దరినీ కూడా పాతాళ లోకంలో నిర్బంధిస్తాడు. తర్వాత ఆంజనేయ స్వామి వారు వెళ్ళి మైరావణుని వధించి తన కొడుకైనటువంటి మకరధ్వజుడు సహాయంతో ద్వారకలో మనకి గుజరాత్లో ఉంది. మరి అక్కడి నుంచి ఇద్దరు పాతాళ లోకానికి వెళ్తాడు స్వామివారు. అది బెర్ముడా ట్రయాంగల్ అనేటటువంటిది మీరు విన్నారు. అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంటుంది. ఫ్లోరిడా తర్వాత ఈ యొక్క బెర్ముడా అనేటటువంటి ఈ యొక్క అట్లాంటిక్ మహాసముద్రంలో ఆ దేశాల మధ్యలో అత్యంత గురుత్వాకర్షణ శక్తి ఉన్నటువంటి ప్రాంతం అది. అక్కడికి ఏ ఓడలైతే వెళ్తాయో మరి వార్షిప్స్ అవన్నీ కూడా అదృశ్యమైపోతాయి. ఈ విధంగా జరుగుతున్నటువంటిది ఈ 20th సెంచరీలో కూడా మనకి ఏమిటిది అని చెప్పి దీనిపైన ఇండియన్ గవర్నమెంట్ ఒక కమిషన్ వేస్తుంది. ఇదేమిటో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన. వెళ్ళిన షిప్పులు మాయమైపోతున్నాయి. అసలు దాని గురించి మళ్ళీ పరిశోధన చేయడానికి వెళ్ళిన షిప్ కూడా తిరిగి రాలేదు. వాట్ ఈస్ దిస్ అని చెప్పినప్పుడు ఆ ప్రాంతం మీద జరిగినటువంటి రీసెర్చ్లో ఏం తెలిసిందంటే, అక్కడ గురుత్వాకర్షణ శక్తి చాలా అధికంగా ఉంటుంది. అక్కడ మ్యాగ్నెటిక్ నార్త్ పోల్ను చూపించదు కంపాస్, ఒరిజినల్ నార్త్ పోల్ను చూపిస్తుంది. వేవ్స్ కూడా ఎలా ఉంటాయంటే భయంకరంగా ఉంటాయి. సో అక్కడ వెళ్ళినటువంటి ఈ యొక్క వార్షిప్స్కి మనకి ఆ మాయమైపోవడం, ఇలాంటి సంఘటనలు అన్నీ కూడా చూసినాయి. ఇది మిస్టిక్గా, ఆశ్చర్యకరంగా మరి ఏమిటి అనేటటువంటి దాని మీద ఇంతవరకు కూడా క్లారిటీ లేదు. సైంటిఫిక్గా అన్నీ ప్రూవ్ కావు. కాబట్టి ఈ యొక్క నరఘోష అనేటటువంటిది మనకి హీరో సుమన్ గారిని మనం తీసుకున్నప్పుడు ఆయన చాలా మేధావి, చాలా మంచివారు. మరి నేను ఒక మహోగ్ర తారగా ఎదిగిపోతున్న రోజుల్లో నా పైన చేతబడి చేయించారు అని చెప్పి ఆయన తన సొంత ఇంటర్వ్యూలో ఆయన స్వయంగా చెప్పడం జరిగింది. అటువంటి మహామేధావి చెప్పినటువంటి ఆయన యొక్క మన ఇంటర్వ్యూని మనం కొట్టి పారేయలేము. మరి దీని అంతటికీ ఏమిటి అంటే నరఘోష, నరదృష్టి. వీళ్ళు ఎక్కడుంటారా నాయన అంటే మన బంధువుల్లో, మన మిత్రుల్లో, మన పక్కన ఉన్నటువంటి వాళ్ళే కాంపిటీటర్స్గా, రైవల్స్గా తీసుకుంటారు, దిష్టి పెడతారు అని ఉంటుంది. దీన్ని అదునుగా తీసుకొని పూనకాలు వచ్చేవాళ్ళు, అంజనం వేస్తామనేటటువంటి వాళ్ళు, పురోహితులు, మంత్రగాళ్ళు, ఇలా కపట బ్రాహ్మణ, కపట జ్యోతిష్కళ, కపట మంత్రగాళ్ళంతా కూడా ఏమని చెప్తారంటే మీ బంధువుల్లోనే ఉన్నారు, మేము పేర్లు చెప్పాం, ఇట్లా ఏదో చెప్తూ ఉంటారు. సో బంధువుల మధ్య గొడవ పెట్టడమా, ఇవన్నీ కూడా పేర్లు చెప్పడం వల్ల, వెల్లడించడం వల్ల. ఇవన్నీ పక్కన పెడితే నరదృష్టి అనేటటువంటి వినాయకుల వారి యొక్క ఫోటోలు వస్తున్నాయి, అందరూ ఇంటి ముందు తట్టుకుంటారు. మరి మన గురుగారు అయినటువంటి శ్రీమాన్ నండూరి శ్రీనివాసరావు గారు కూడా ఆయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉండి మరి శ్రీ వైష్ణవులై మరి సాక్షాత్తు మా గురుగారు అయినటువంటి ఇకిరాల వేదవ్యాస్ గారికి బంధువులై వారు కూడా ఈ యొక్క నరఘోష, నరదృష్టి వల్ల మనందరం కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పి వారి యొక్క వీడియోల్లో చెప్పడం జరిగింది.
ఇవన్నీ ప్రాక్టికల్ విషయాలు. ఇక మనం విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు ఒక మనిషి ఒక కుటుంబంలో, నిరుపేద కుటుంబంలో నలుగురు దాయాదులు పెరుగుతారు. ఒక వ్యక్తి తన సొంత ఆలోచనల వల్ల కానీ, తన సొంత ప్రతిభతో కానీ, వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశి వారందరూ కూడా ఎర్రగా బుర్రగా ఉంటారు, మంచి యాక్టివ్గా హుషారుగా వెళ్తారు. ప్రేమ వ్యవహారాలన్నీ కూడా చేసేది వీళ్ళే, దూసుకుపోతారు. అయితే నరఘోష వల్ల ప్రేమలు విఫలమవుతూ ఉంటాయి. అలాగే ఎలోప్మెంట్లు ఎక్కువగా జరగడానికి అవకాశాలు ఉంటాయి. అర్ధాష్టమ రాహువు, పంచమ శని గ్రహాలు వీళ్ళని పీడిస్తున్నాయి. అష్టమ గురు గ్రహాలు ఉన్నాయి. మరి ఈ సంవత్సరం అంతా కూడా మేము ఇలాగే ఉంటామండి అంటే మంచి చెప్పేటటువంటి వాళ్ళందరినీ కూడా వదిలేసి మీరు ఇమాజినరీ ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉంటారు. మంచి చెప్పేటటువంటి అసలైన ఫ్రెండ్స్ని వదిలేసి మీకు మీకు చాలా అందంగా ఉన్నావు, నేను చాలా తెల్లగా ఉన్నావు, ఇట్లా రకరకాల పొగడ్తల మధ్య ఉన్నటువంటి వాళ్ళు ఇమాజినేషన్లో బ్రతుకుతూ ఉంటారు. నిజమైనటువంటి ప్రేమికులను వదిలేసుకొని మరి డూప్లికేట్ గాళ్ళతో తిరుగుతూ ఉంటారు. అలాగే విద్యార్థులు కూడా అరే బాబు నా చదువే ముఖ్యమని మేస్టార్లు చెప్తున్నా, మేస్టార్ల మీద ద్వేషం పెంచుకొని మరి అంత టైంపాస్ చేసి ఎగ్జామినేషన్లో మనం ఒకరోజు ముందు ప్రిపరేషన్ చేస్తే వస్తుందా? ఇదంతా కూడా నరఘోష, నరదృష్టి యొక్క ఎఫెక్ట్లు. కాబట్టి వృశ్చిక రాశి వారు అందరూ కూడా ఎలా రాసో పేపర్ అంటే చూడండి, బాగా చదువుకున్నవాడు ఏం చెప్తాడు, ఏం రాయలేదు అంటాడు. ఏం లేనివాడు బ్రహ్మాండం. చాలామంది తల్లిదండ్రుల్లో మా అబ్బాయి చాలా బాగా చదువుతాడండి, చాలా నెంబర్ 1 అండి, ఇదే. ఎందుకంటే రేపు వాడు పెద్ద అయిన తర్వాత తిండి పెట్టాడు వాడిని పొగడకపోతే. ఈ విధంగా సైకాలజీ అనేటటువంటిది మారిపోయింది. మా గోపాలరెడ్డి బాబా చెప్పినట్టు ఎలా అడ్వాన్స్మెంట్ అనేటటువంటిది ఉండాలి, ప్రతి అప్గ్రేడ్ అయిపోతూ ఉండాలి. 4G నుంచి 5Gకి వచ్చేసాం మనం, 6G జనరేషన్లోకి వచ్చేస్తున్నాం. నీతో అంబానీ, ముఖేష్ అంబానీ కూడా వెనకబడిపోయారు. గోపాలరెడ్డి బాబా మరి చెప్పినట్టు ప్రతి దాంట్లో కూడా అడ్వాన్స్మెంట్ అనేటటువంటిది ముఖ్యమైనటువంటి విషయం. ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. ఈ అప్గ్రేడేషన్ ఆపేటటువంటిదే మనకి ఈ యొక్క నరఘోష, నరదృష్టి. కాబట్టి వీటి విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలా. అరే మీరు చిలకా గోరింకల్లా ఉన్నారంటారు వాళ్ళు, వెంటనే నెక్స్ట్ మంత్ డైవర్స్కి అప్లై చేసుకుంటారు. పెళ్ళి 3 నెలలే, పెళ్ళి ఖర్చు పెట్టింది 15 లక్షలు, 52 వంటకాలు, తినేది లేదు ఏం లేదు, పక్కింటోడు చేశాడు మనం కూడా చేయాలనేటటువంటి ఆర్భాటాలతో చేసుకోకూడదు. నరదృష్టి తగులుకోకుండా చూసుకోవాలి. సంసారం గుట్టు, రోగం రట్టు అన్నారు. అంతా కూడా మనకి HPV డిజీజ్ వచ్చింది. అయ్యి బాబోయ్ నాకు కంటాజియస్ డిసీజ్ అండి, గూగుల్ కొట్టుకు చూసుకుంటే అందులో ఏముంటుందండి, కంటాజియస్ వల్ల వస్తుంది. డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పటికీ కూడా మనము మిడిమిడి జ్ఞానంతో మనం చూసుకొని భార్యాభర్తల కాపురాలు పాడు చేసుకుంటున్నారు. ఈ రకంగా అనేకమైనటువంటి ఫ్యాక్టర్స్ ఉంటాయి ప్రతి విషయానికి. నరదృష్టి వల్ల పాపం బాగున్నటువంటి సంసారాలు నాశనమైనటువంటివి చాలా కనబడుతున్నాయి. అండ్ ఈ యొక్క మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, రాజకీయ నాయకుల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఎంతో తారాస్థాయికి వెళ్ళేటువంటి వాళ్ళు డౌన్ఫాల్. దీనికి కారణం ఎవరండి? నరదృష్టి, నరఘోష. అతనే కలి సపరేట్గా ఏదో దుర్యోధనుడు సార్వభౌముల గదపట్టుకొని రాడు. మనలో ఉన్నటువంటి ఇంటెన్షన్స్ అవనండి, మనలో ఉన్నటువంటి మన ఆర్భాటాలు అవనండి, ఇదే కలి యొక్క స్వరూపం. కాబట్టి దీన్ని కంట్రోల్ చేసేటటువంటి వాడు, రెగ్యులేట్ చేసేటటువంటి వాడే కల్కి అవతారం. ఆయనే విష్ణువు, ఆయనే దత్తుడు. కాబట్టి ఈ రకంగా మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి అర్ధాష్టమ రాహు ఉన్నాడు, రాహు జపం చేసుకోండి. అష్టమ గురుడు ఉన్నాడు, బ్రహ్మాండంగా అప్పులు ఇస్తారు మీకు. ఉత్తప్పుడు అప్పులు అడిగితే ఒక్కడేప్పుడు. కానీ అష్టమ గురుడు ఉన్నప్పుడు అరే మీ దగ్గర పెట్టుకోండి బాబే అని చెప్పేసి డబ్బులు జేబుల్లో పెట్టేసి వెళ్ళిపోతారు. కాబట్టి ఈ విధంగా మనకి ఈ అష్టమ గురుడు ఈ యొక్క డెప్స్ను ఆకర్షిస్తూ ఉంటాడు. కాబట్టి పరిహారాలు ఏం చేసుకోవాలండి? గురువుకి జపం చేసుకోవాలి. గణగాపురం వెళ్ళాలంటే యాత్రికుల్లా వెళ్ళకూడదు, చెప్పులు లేకుండా వెళ్ళాలా, గురువుతో పాటు వెళ్ళాలా, గురు చరిత్ర పారాయణ చదివే, ఇవన్నీ కూడా ఉంటాయి. గురు చరిత్ర పారాయణ 53 అధ్యాయాలు చదవాలా. కాబట్టి ఇవన్నీ కూడా ఎవరైతే చేసుకుంటారో పసుపు వస్త్రాలు ధరించి కొన్ని రూల్స్ అండ్ నియమాలు మనం పెట్టుకొని జాగ్రత్తగా చేసుకున్నప్పుడు, అలాగే మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలా, మేడి చెట్టుకి నీళ్లు పోయాలా. అండ్ మేడి చెట్టుకి చుట్టూ కూడా మేడి చెట్టు దగ్గర అనఘాదేవి, దత్తాత్రేయ స్వామి వారు మరి 64 యోగిని గణాలతో ఉంటారు. మనం గణగాపురం వెళ్ళండి, గురుచరిత్ర పారాయణ చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభం.